నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నటుడు మోహన్ బాబు అతడి కొడుకు మంచు విష్ణుపై కూడా కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళ్తే తిరుచెనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలపైన తీవ్ర ఘటన అయితే చోటు చేసుకుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే హీరో మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో ఫీజుల కోసం గత కొంతకాలంగా ఫీజులో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ముందు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వీరందరూ కూడా ధర్నాలకు దిగుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా అయితే మూవ్ అవుతూ ఉంది. ఎవరైతే హీరో మోహన్ బాబు ఉన్నారో తనకు సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్ సంబంధించినటువంటి మనుషులమని కూడా వచ్చి ఈ విద్యార్థి నాయకులపైన దాడి చేయడం జరిగింది. అయితే ఎవరైతే ధర్నాలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్బర్ కావచ్చు, వినోద్ కావచ్చు, రెడ్డి కుమార్లు కావచ్చు, వీరందరినీ కూడా నిన్న బలవంతంగా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే దీంట్లో ఎవరైతే వినోద్ని అక్బర్ని ఎత్తుకెళ్ళడం జరిగింది, ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని రెడ్డి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కంప్లైంట్లో సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం మాట్లాడుకున్నట్లయితే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గత కొంతకాలంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో రెడ్డి కుమార్ కావచ్చు, వినోద్ కావచ్చు, అక్బర్ కావచ్చు నిరసనలు చేస్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేయడానికి ఈ ఘటనలపైన కూడా అసలు వీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా విద్యార్థులను అదే తరుణంలో ఇబ్బంది పెడుతున్న సమయంలో ఈ విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి మోటార్ సైకిల్పై వెళ్తున్న సమయంలో లెమన్ ట్రీ హోటల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడికి మొత్తం ఎంతమంది వచ్చారంటే దాదాపు 20 మంది రావడం జరిగింది. పలు వాహనాల్లో అటు 3 ఇన్నోవాలు, తారు ఇవన్నీ వీటిలలో కూడా వచ్చి దాడికి పాల్పడినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అయితే వారు తమ గురించి తాము చెప్పుకుంటూ తాము మంచు మోహన్ కావచ్చు, మంచు విష్ణుబాబు కావచ్చు, ఎవరైతే పిఆర్ఓ సతీష్ మనుషులమని చాలా దుర్భాషలాడుతూ లకారంతో చాలా పెద్ద పెద్ద బూతులు మాట్లాడుతూ కూడా తీవ్ర దూషణ కావచ్చు, మనం చెప్పుకోలేనటువంటి పదజాలంతో వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వారిని చేతులతో పిడిగుద్దులు గుద్దడం, కాళ్ళతో తన్నడం, అదేవిధంగా వారిని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తన్ని చేతులతో పిడిగుద్దులు గుద్ది మిమ్మల్ని చంపేస్తాం, మీకోసం ఎవడొస్తాడరా అని కూడా బెదిరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. విద్యార్థులు తమ ఏదైతే తిరుచెనూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో అది మెన్షన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పిఆర్ఓ సతీష్ కూడా ముందున్నటువంటి కారులో కూర్చున్నారు అని కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట, ముందే కూర్చున్నాడు చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి కూడా అంతా చెప్పి తిట్టి బాగా కొట్టి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్బర్ కావచ్చు, వినోద్ని కావచ్చు వేరు కార్లలో, ఒకటే కార్లలో కాకుండా వేరు కార్లలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి సమయంలో మిగతా చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమయంలో ఎవరైతే అనిత కావచ్చు, నర్సన్న కావచ్చు, వివిధ రకాలైనటువంటి విద్యార్థులు ఉన్నారు. అయితే అందరి ముందే ఈ విద్యార్థులందరినీ కూడా ఎవరైతే ఇద్దరు విద్యార్థులు ఉన్నారో ఎస్ఎఫ్ఐ నాయకులు అని చెప్పుకోవచ్చు, వీళ్ళని అపహరించి వేరు కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. ఇదే సమయంలో వెనుక నుంచి విద్యార్థులు కూడా వెంబడించిన తరుణంలో వాళ్ళు హైవే మీదుగా చాలా పెద్ద ఎత్తున స్పీడ్గా హైవే మీదుగా పారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే ఘటనకు సంబంధించినటువంటి వాహనాల వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే AP03 AW948, అదేవిధంగా AP05 5999, అదేవిధంగా AP03C 44447కి సంబంధించినటువంటి ఈ 3 వెహికల్లో కూడా వాటిని అపసంహరించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ ఘటనపైన సంబంధించినటువంటి పలు కేసులు అయితే పలు సెక్షన్ల కింద నమోదైంది. A1గా పిఆర్ఓ సతీష్ని పెట్టి మిగతా వారిని కూడా దీంట్లో చేర్చినటువంటి సమయం ఏదైతే దీంట్లో చేర్చినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు వీరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పలు సెక్షన్లపైన నమోదైనటువంటి కేసులపైన విద్యార్థులందరూ కూడా మా విద్యార్థులకు రక్షణ కల్పించాలి, ఆ సెక్షన్ల విధంగానే వారిని అరెస్ట్ చేయాలి, బాధ్యులైన ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా వారు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఘటన మొత్తం ఏదైతే ఆ విద్యార్థులను అపసంహరించిన తర్వాత వారిని సాదాసీదా ఎక్కడికంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడికి బంధించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అటు ఎవరైతే వీరు ఎస్ఎఫ్ఐ నాయకులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సిపిఐ నాయకత్వం కూడా వారిని ఎప్పటికీ శిక్షించాలని కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కూడా కదలడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే మాట్లాడి ఒకసారి మనం వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో మంచు విష్ణు కావచ్చు, ఎవరైతే మంచు విష్ణు తన విధంగా మంచు మనోజ్ మీద కూడా ఇద్దరి మధ్య కూడా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఎందుకంటే యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతాయని మనోజ్ ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. సో మనోజ్ ఇవన్నీ అంశాలను లేవనెత్తున్నాడు, విద్యార్థులకు సపోర్ట్గా ఉన్నాడని చెప్పి ఆ రోజున మనోజ్ని బయటికి పంపించడం జరిగింది. మరి బయటికి పంపించిన తర్వాత కూడా విద్యార్థుల నిరసనలు ఎందుకు ఆగలేదని కూడా అక్కడ ఉన్నటువంటి
ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మంచు మనోజ్ వారి కోసం పోరాడడం జరిగింది. సో ఇప్పుడు విద్యార్థులు కూడా తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఫీజును అడ్డగోలుగా వసూలు చేస్తూ ఉన్నారు, తమను ఇబ్బంది పెడుతున్నారని కూడా ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ మంచు మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ మోహన్ బాబు యూనివర్సిటీ ఎప్పుడు అసలు దానికి స్పందించకుండా అసలు వారికి ఏం సంబంధం లేదన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నటువంటి తరుణంలో వారు కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా అది ఈ మొత్తం యూనివర్సిటీ సినారియోలను చాలా రాజకీయ పార్టీలు కూడా తప్పుపడతా ఉన్నాయి. యూనివర్సిటీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మోహన్ బాబు ఉన్నారో తను అరెస్ట్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి, మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మంచు విష్ణుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే పిఆర్ఓ సతీష్ని ఆల్రెడీ అదుపులో తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఈ సినారియో మొత్తం చూస్తే మోహన్ బాబు ఎప్పటికప్పుడు విద్యార్థులు ఎవరైతే అక్కడ ధర్నాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతున్న వారిని కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు బెదిరిస్తూ ఉన్నారు. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే వారిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో విద్యార్థి నాయకులందరూ కూడా తమ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్బర్ వినోద్లను సురక్షితంగా తీసుకురావాలి, మమ్మల్ని కాపాడాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి. ఎవరైతే 3-4 వాహనాల్లో వచ్చి విద్యార్థులను ఎవరైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ చేసినటువంటి విద్యార్థులను కూడా మేము సంరక్షితంగానే తీసుకొస్తామని వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వారిని ఆ కార్లను అయితే ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఏవైతే 3 ఇన్నోవాలు వచ్చాయో, తారు వచ్చాయో వీటన్నిటిని కూడా ట్రేస్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడైతే తిరుపతి జిల్లాలో చాలా పెద్ద విషాద ఘటనగా అయితే చోటు చేసుకుంది. చాలామంది విద్యార్థులు అయితే భయపడతా ఉన్నారు. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరైనా గొంతు విప్పాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎస్ఎఫ్ఐ నాయకులను అయితే అరెస్ట్ చేశారు. మరి రానున్నటువంటి రోజుల్లో మరి విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడినప్పుడు ఇంకెంతమంది అరెస్ట్ చేస్తారని కూడా విద్యార్థి నాయకులందరూ కూడా గలవిపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ముందస్తు అరెస్ట్ జరుగుతుందేమోనని చెప్పేసి ముందస్తుగానే మంచు ఫ్యామిలీ మరి అయితే హైకోర్టును సంప్రదించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాల్సిన అవసరం, ఎందుకు హైకోర్టుని సంప్రదించాల్సిన అవసరం వస్తుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే విద్యార్థి లోకానికి జరిగినటువంటి అన్యాయం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి మంచి మోహన్ బాబుని కావచ్చు, మంచి విష్ణుని కావచ్చు, అదేవిధంగా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు 20 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేస్తారా, వారిని తగినటువంటి శిక్షలు వేస్తారా లేదా అని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.